హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు మనం క్లాస్ అనేది రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఎందుకు పెట్టలేదంటే నార్మల్గా మనం ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ ఇలా చేస్తాం కదా, ఎంఏ ఎకనామిక్స్, ఇంగ్లీష్. సో మన ఇండియాలో ఎంఏ చేసినా కూడా తుమ్ముతా అవుతారు. సో ఇది కూడా అలాంటిదే. ఫ్రైడే మంచి రోజు కాబట్టి రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఈరోజు గవర్నర్ అనే టాపిక్ ఇచ్చినాం, నిన్న ప్రెసిడెంట్ అనే టాపిక్ ఇచ్చినాం. దానికి సంబంధించిన బిట్స్ కూడా నేను నైట్ పోస్ట్ చేయడం జరిగింది. సో అవి ఆల్మోస్ట్ కవర్ చేసినాం. వల్ల ఇంకొక 10 to 15 క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. సో కొంచెం అనలిటికల్గా. తర్వాత బేసిక్ ఉంటుంది, అంటే మన రాష్ట్రపతులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది కూడా డిస్కస్ చేద్దాం. అంటే మనకు రాష్ట్రపతుల బుక్స్ కానీ, రాష్ట్రపతులకు సంబంధించిన కొన్ని ఇప్పుడు 2వ ప్రాధాన్యత ఓటులో గెలిచిన రాష్ట్రపతి ఎవరు, ఏకైక రాష్ట్రపతి అని, సో అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో వాటిని మనం ఇది అయిపోయిన తర్వాత, ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకు, దీని తర్వాత అది సెకండరీ ప్రయారిటీ దానికి ఇద్దాం. అది ఈరోజు గవర్నర్ టాపిక్ ఇచ్చినాం. సేమ్ రాష్ట్రపతి లాగానే గవర్నర్ కూడా సేమ్, కొన్ని చేంజెస్ ఉంటాయి. సో అవి మీరు మంచిగా గుర్తుపెట్టుకోవాలి. గవర్నర్ కూడా మనకు పోలీస్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. ఇప్పుడు నిన్న ఇచ్చిన ఏవైతే 10-11 క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని మీరు కరెక్ట్ ఆన్సర్ చేస్తే మీరు ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్ అయినా, జరగబోయే ఎగ్జామ్స్ అయినా, రాష్ట్రపతి అనే టాపిక్ చూస్తే మీరు ఆన్సర్ చేయగలుగుతారు మ్యాక్సిమం. క్లాస్ అయిపోయి ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ టాపిక్ గురించి మనం వెతకాలి. ఏ పేపర్ తీసుకున్న రాష్ట్రపతి ఎక్కడ ఉంది అని మనం చూస్తాం. ఎప్పుడైనా మనకి ఇష్టమైన టాపిక్ గురించి వెతుకుతాం కదా. సో అలా అయిపోద్ది అనమాట, అంత ఈజీ అయిపోతుంది. సో మనం క్వశ్చన్ పేపర్ తీసుకోగానే రాష్ట్రపతి ఎక్కడ ఉంది, నేను దాన్ని ఖచ్చితంగా కరెక్ట్ పెడతానే కాన్ఫిడెన్స్ నీ లోపల వస్తుంది. సో దాన్ని తీసుకొచ్చే ప్రయత్నమే ఇది. సో గవర్నర్ కూడా ఈరోజు చదవండి. అలాగే క్వశ్చన్ ట్యాగ్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్ టాపిక్ అది ఇంగ్లీష్లో. సో అది కూడా ఒకసారి చూడండి. ఇంగ్లీష్ అంటే భయం ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి క్వశ్చన్ ట్యాగ్ అనే టాపిక్ని. అర్థం కాకపోతే మనం ఒకసారి డిస్కస్ చేద్దాం, అర్థమైతే నో ప్రాబ్లం. ఇది అలాగే మనం 25 మంది అనుకున్నాం, కాకపోతే గ్రూప్లో 50 మంది కూడా దాటిపోయారు. ఇంకా చాలామంది మెసేజ్ పెట్టారు, వాళ్ళందరికీ కూడా ఇంకా నేను యాడ్ చేయలేదు, చేస్తా. సో అది ప్రైవేట్ ఛానల్ లాగా ఉంటుంది. ఆ లింక్ కూడా మీరు ఎవరికి షేర్ చేయకండి, షేర్ కాదు కూడా అది. సో దానికి లిమిటెడ్ టైం ఉంటుంది అనమాట. సో ఎందుకంటే మనకు ఆల్రెడీ జనరల్ గ్రూప్ ఒకటి ఉంది కదా. సో మిగతా మనకు ఈ ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసమే ఈ గ్రూపు. వాళ్ళకు రేపటి నుండి కరెక్ట్ షెడ్యూల్ కూడా ఉంటుంది. ఈరోజు నైటే చెప్తారు రేపు మీరు ఏ టైంకి లేవాలి, ఎలా స్టార్ట్ చేయాలని. దాన్ని పక్కా ఫాలో కావాలి మీరు, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. 100% మీరు జాబ్ కొడతారు. ఓకేనా. సో ఆ ధైర్యం ఉన్నవాళ్ళు, ఆ రకంగా నాకు జాబ్ కావాలి ఖచ్చితంగా నేను చేస్తాను అనుకున్న వాళ్ళే ఆ గ్రూప్లో యాడ్ అవ్వండి. ఓకే. అక్కడ పెద్దగా మనము కట్టెలు మోసేది ఏమి ఉండదు కదా. మార్నింగ్ లేస్తాం, బుక్ ముందు వేసుకొని చదువుతాం. దాన్ని కొంచెం మనం ఇచ్చే బిట్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం మీకు యాడ్ ఆన్ అవుతాయి. చెప్పే క్లాస్ కానీ కొంచెం యాడ్ ఆన్ అవుతుంది. ఇంకా ఈజీగా అర్థమవుతుంది, ఎక్కువ రోజులు గుర్తుంటుంది. మనం జాబ్ కొట్టే ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి. ఇది దీనికి సంబంధించిన విషయం. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 1 యాక్చువల్గా నేను ప్రిపేర్ అవ్వలేదు, బట్ అటెంప్ట్ అయితే ఇచ్చిన. గ్రూప్ 2లో ఫస్ట్ గ్రూప్ 1 కదా. గ్రూప్ 1 మెయిన్స్ కూడా రాసిన నేను. ప్రిలిమ్స్ 3 సార్లు క్వాలిఫై అయినా, 3 సార్లు కూడా 80+ స్కోర్ చేసిన ప్రిలిమ్స్లో. మెయిన్స్కి వచ్చేసరికి మెయిన్స్ అనేది ఒక రైటింగ్ అనేది అదొక స్కిల్, అది మనకు లేదు. ఎందుకంటే మనం రైటింగ్లో చాలా స్లో. సో 15 క్వశ్చన్స్ రాయాలి 3 అవర్స్లో. సో అది మనం చేయలేకపోయినాం. గ్రూప్ 1లో మనకు వచ్చిన ఒకే ఒక సబ్జెక్ట్ ఏది అంటే హిస్టరీ ఇవన్నీ వచ్చినప్పటికీ వాటిని మనం ఆన్సర్ రూపంలో రాయడం చాలా కష్టం. అంటే వితౌట్ ప్రాక్టీస్ అది కాని పని. సో మనం ప్రాక్టీస్ చేయలేదు. అందులో మనకు వచ్చిన సబ్జెక్టు, ఈజీ సబ్జెక్ట్ ఏది అంటే నాకు సంబంధించి ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ మాత్రం బాగా రాసిన. ఇంగ్లీష్లో నాకు 150కి 1 or 2 మార్క్స్ వచ్చినాయి. సో మీకు అది డిస్ప్లే చేస్తా చూడండి కార్డు. ఇక మిగతా సబ్జెక్ట్ అనేవి మామూలు స్కోరే, ఓవరాల్గా 350 పైన వచ్చింది. అది అంటే జాబ్ రావడానికి సరిపోదు, బట్ మన అటెంప్ట్లో అది మంచి విషయమే. ఎందుకంటే వితౌట్ ప్రాక్టీస్ అంత స్కోర్ చేయడం. సో అందులో మనకు వచ్చింది ఇంగ్లీష్ కాబట్టి అందులో మంచి స్కోర్ వచ్చింది. తర్వాత గ్రూప్ 2 వచ్చేసి, గ్రూప్ 2 కూడా ప్రిపేర్ కాలేదు. గ్రూప్ 2లో మనకి హిస్టరీ, పాలిటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ పేపర్లో 100 పైన స్కోర్ వచ్చింది. 3లో కూడా సెకండ్ పేపర్లోనే నాకు 100 పైన స్కోర్ వచ్చింది. సో 3 ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి వచ్చిన తర్వాత మాట్లాడదాం. 2లో 340 స్కోర్ వచ్చింది. 2000 ర్యాంక్ దగ్గర ఉన్నాము. మీకు ఆ స్కోర్ కార్డు కూడా ఒకసారి చూపిస్తా. 2100లో ఉంది ర్యాంకు. సో ఇది తర్వాత మనము ఇవరకు మీకు చెప్పిన, నేను రాసిన ఎగ్జామ్స్ అన్నీ కూడా చెప్పాను కదా. 2016లో ఫస్ట్ రాసింది ఎక్సైజ్ కానిస్టేబుల్, 1 or 2 మార్క్స్. అందులో సెలెక్ట్ అయినా బట్ పోలేదు. తర్వాత
2016 నోటిఫికేషన్ పీసీ 120 మార్క్స్ ఏఆర్ కానిస్టేబుల్గా రాచకొండలో చేయడం జరిగింది. దాని తర్వాత అప్పుడు ఎస్ఐ రాయలేదు. 2020లో ఎస్ఐ రాసినాం. సో అప్పుడు 245 ఒకసారి, మొన్నటి ఎస్ఐలో 247 ఒకసారి. ఈ 2 కానిస్టేబుల్ 2018 కానిస్టేబుల్ అంటే 2020 కానిస్టేబుల్, అలాగే 23 కానిస్టేబుల్ రెండిట్లలో కూడా 140. తర్వాత గ్రూప్ 4 192 చేంజ్. తర్వాత డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ డిస్ట్రిక్ట్ 11th ర్యాంక్ కరీంనగర్, అయినా జాబ్ రాలేదు. సో ఎందుకంటే బీసీబీలో ఒకటే పోస్ట్ ఉంది. సో నాకన్నా ముందు కూడా ఒక క్యాండిడేట్ ఉండడం వల్ల ఆయనకు నాకు 0.6 తేడా ఉంది. సో అది అతనికి వచ్చింది జాబ్. సో ఇది ఇప్పటివరకు మనం రాసిన ఎగ్జామ్స్. ఇందులో మనకు వచ్చిన జాబ్స్ ఏంటంటే పీసీ వచ్చినాయి 3 సార్లు. బట్ ఒకేసారి జాబ్కి పోయినా, సెకండ్ సారి ఫైర్ డిపార్ట్మెంట్కి వెళ్ళినా, తర్వాత మళ్ళీ ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పోలేదు. ఎందుకంటే మనం పోయి ఇంకొకరు జాబ్ పోగొట్టడం మంచిది కాదు. సో ఇది ఓకే. ఇవాళ మీరు చేయాల్సిన పని గవర్నర్ చదవాలి, పూర్తిగా చదవాలి. దాని తర్వాత క్వశ్చన్ ట్యాగ్ అనే టాపిక్ని ఇంగ్లీష్లో చూసుకోవాలి. ఒక్క మార్క్ పట్టుకొని చూస్తే పెడతాం అంతే. ఇంగ్లీష్ ఆలోచించేది ఏముంటుంది, సింపుల్ ఇట్లా చూస్తే నీకు అది తెలిస్తే ఆన్సర్ పెడితే 1 మార్క్ వస్తుంది. 1 మార్క్తో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు. సివిల్ నుంచి ఏఆర్ నుంచి సివిల్లో పడవచ్చు, బెటాలియన్ నుంచి ఏఆర్లో పడవచ్చు. 1 మార్కుతో ఎస్ఐ కూడా రావచ్చు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.